This video is brought to you by AKSIAS. హలో గైస్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ టాపిక్స్. ఈరోజు మనం చూడబోయేటటువంటి అంశం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా న్యూస్లో వస్తుంది. అంతేకాకుండా నేను ఇంతకు ముందు చేసినటువంటి వీడియోస్లో కొంతమంది వ్యక్తులు కమెంట్ పెట్టడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి కమెంట్స్ని గౌరవిస్తూ ఈ పర్టికులర్ వీడియో చేయడం జరిగింది. అదే డాలర్తో రూపాయి మార్క విలువ అసలు ఇది న్యూస్లో ఎందుకుంది, ఈరోజు మనం చూడబోయేటటువంటి అంశాలు. న్యూస్లో అసలు ఎందుకుంది, అలాగే విదేశీ మారకం ఎక్స్చేంజ్ రేట్ అంటాం మనం, అంటే ఏంటి, డాలర్తో రూపాయి మారక విలువ అనేది ఎలా నిర్ధారించబడుతుంది, అలాగే డీవాల్యుయేషన్, తెలుగులో మూల్యాంకనీకరణం అంటాం. డీవాల్యుయేషన్ అంటే ఏంటి, రూపాయి విలువ తగ్గుదల. డిప్రిసియేషన్ అంటే ఏంటి, రెండింటికి చాలా తేడా ఉంది. డిప్రిసియేషన్ వర్సెస్ అప్రిషియేషన్, రూపాయి విలువ తగ్గుదల మరియు పెరుగుదలకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి. ఎక్స్చేంజ్ రేట్లో అంటే ఈ విదేశీ మారకపు ద్రవ్యం అనేటటువంటిది ఏదైతే ఉందో ఎక్స్చేంజ్ రేట్, విదేశీ మారకంలో ఉన్నటువంటి పద్ధతులు ఏంటి, ఇవి మనం చూడబోయేటటువంటి అంశాలు. అయితే ఇది చూసే ముందు మనం ఒక్క అంశాన్ని ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాలి. మీరు ఇక్కడ న్యూస్లో కనిపిస్తోంది $1, ఇది మే 13, 2022 డేటా, ఏప్రిల్ 12, 2022 నుంచి, అంటే దాదాపుగా ఒక నెలకు సంబంధించిన డేటా. దాదాపుగా 76 దగ్గరలో ఉన్నటువంటి రూపాయి, అంటే 76.2 వేసుకోండి, 76.2 దగ్గరలో ఉన్నటువంటి రూపాయి 77.5కి వచ్చింది ఒక నెలలో దాదాపుగా 1.3 రూపాయలు రూపాయి విలువ తగ్గింది. అంతే కదా, డాలర్తో రూపాయికి మారక విలువ 76 నుంచి 77 అయిందంటే రూపాయి విలువ తగ్గినట్ట పెరిగినట్ట, తగ్గినట్టు, రైట్. సో అసలు ఇది ఎలా జరిగింది, ఇది ఎలా జరుగుతోంది, దీని తాలూకా రూపం ఏంటి, ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. దీనికన్నా ముందు నేను మీకు ఒక చిన్న ఆలోచన శక్తిని పెంచే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎగ్జాంపుల్ కాదు, స్టేట్మెంట్. ఎవరికైనా 1947లో రూపాయితో డాలర్ మార్క విలువ తెలుసా? 5 రూపాయలు, అంటే $1 = 5. ఈరోజు ఎంత, అటు ఇటుగా 76 రూపాయలు. అంటే ఇంత వ్యత్యాసం ఎట్లా వచ్చింది అసలు, ఇది మీకు క్లాస్ ఎండింగ్లో తెలుస్తుంది, ఓకేనా. అలాగే ఫస్ట్ చూద్దాం ఇది న్యూస్లో ఎందుకుంది. ఆల్రెడీ చెప్పాను మీకు, చూడండి ఇక్కడ మీకు ఇచ్చినటువంటి డేటా ఏదైతే ఉందో మీకు ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ మీకు ఇచ్చినటువంటి నెంబర్ 1991, ఇక్కడ 2022, 1991 నుంచి 2022 వరకు ఉన్నటువంటి డేటాని చూపిస్తున్నాను మీకు. చూడండి, 1991లో రూపాయితో డాలర్ మార్క విలువ ఎంత ఉంది, 25 రూపాయలు ఉంది. ఎంత, 25 రూపాయలు, అంటే $1 = ఎంత, 25. దాని తర్వాత 95 ప్రాంతానికి వచ్చేటప్పటికి 35 అయింది, 98 ప్రాంతానికి వచ్చేటప్పటికి 43, అలాగే 2004కి వచ్చేటప్పటికి మళ్ళీ 43లోనే ఉంది. కానీ మీరు ఇక్కడ కనుక ఒకసారి చూసుకుంటే 2013 సమయానికి వచ్చేటప్పటికి 2013కి 63 రూపాయలు అయిపోయింది. దాని తర్వాత 2019కి 71, 2022కి 77.48 అయింది, అంటే 77.5. ఇలా ఎలా పెరిగింది అసలు రూపాయి, మీకు అదే చెప్పాను. $1 = 5 రూపాయలు ఉండేది మనకి. ఎప్పుడు ఇది, 1947లో. 1991 మనకి ఎల్పిజి సంస్కరణలు వచ్చేయడానికి $1 = 17 రూపాయలు. తర్వాత ఆల్రెడీ మీకు చెప్పాను 1991లోని దీన్ని మనం మూల్యాంకనీకరణం చేసాం, అంటే 25 రూపాయలు అయింది. ఇప్పుడు మనకి $1 = 2022లో 77.5 అటు ఇటుగా. ఇలా అసలు ఎలా పెరిగింది, ఇవన్నీ తెలుసుకునే ముందు అసలు విదేశీ మారకం అనేది ఎందుకు ఉంటుంది అనేది మనం అర్థం చేసుకుందాం. మనకి జనరల్గా కరెన్సీ అనే ఒక మాట ఉంది. కరెన్సీ 2 రకాలు, ఒకటి డొమెస్టిక్ కరెన్సీ, 2 ఫారెన్ కరెన్సీ. డొమెస్టిక్ కరెన్సీ అంటే స్వదేశీ కరెన్సీ, ఫారెన్ కరెన్సీ అంటే విదేశీ కరెన్సీ. అంటే భారతదేశం లోపల, భారతదేశం సరిహద్దు లోపల ఏ రకమైన ఆర్థిక కార్యకలాపాలు చేయాలన్నా లేదా ఆర్థిక లావాదేవీలు చేయాలన్నా మనం ఏం వాడతాం, రూపాయిని వాడతాం. అందుకే దాన్ని డొమెస్టిక్ కరెన్సీ అన్నాం. అంటే ఇప్పుడు నాకు మీకు మధ్య లావాదేవీ జరిగింది, డాలర్లో చేస్తామా, రూపాయల్లో చేస్తాం. అలా కాకుండా విదేశాలలో ఉన్నటువంటి వ్యక్తులకి లేదా విదేశాల నుంచి లేదా విదేశాలలో ఉన్న వస్తువుల్ని మనం కొనుక్కుంటున్నాం, లేదా మన వస్తువులు విదేశాలకు అమ్ముతున్నాం. ఇప్పుడు
మన దేశంలో రూపాయి కాబట్టి అంతర్గతంగా రూపాయి చెల్లుతుంది. విదేశాలలో ఇప్పుడు అమెరికా అయితే డాలర్ ఉంటుంది, రష్యా అయితే రూబుల్ ఉంటుంది, యూరోప్లో యూరో ఉంటుంది, అలా మీకు యూకేలో పౌండ్ ఉంటుంది, జపాన్కి వెళ్తే ఎన్ ఉంటుంది, అలాగే చైనాకి వస్తే రెన్మిన్బీ ఉంటుంది, పాకిస్తాన్కి వెళ్తే పాకిస్తాన్ రూపాయి ఉంటుంది. మారతాయి. అంటే ఏ దేశానికి ఆ దేశానికి కరెన్సీ ఉంటుంది, దాన్ని స్వదేశీ కరెన్సీ. వాళ్ళ స్వదేశీ కరెన్సీ మన విదేశీ కరెన్సీ, అంతేనా? ఉదాహరణకి మన దేశంలో మనం రూపాయల్లో లావాదేవీలు చేస్తున్నాం. ఐఫోన్ కొంటున్నాం అమెరికాలో, అక్కడ ఏ రూపంలో ఇవ్వాలి డబ్బులు? మీరు డాలర్ రూపంలో ఇవ్వాలి. మీకు తెలియకుండానే మీరు 70,000 రూపాయలు ఇచ్చారనుకోండి, ఆర్బీఐ ఏం చేస్తుంది? 70,000 రూపాయలని తీసుకొని తన దగ్గర ఉన్నటువంటి డాలర్లు $1000గా మార్చి ఈ డాలర్లు అమెరికాకి పంపిస్తుంది. ఇది విదేశీ మారకం అంటారు. అయితే డాలర్కి రూపాయికి మధ్య ఉన్న సంబంధాన్ని మీరు ఎట్లా చెప్తారు? దాన్నే మనం ఏమంటాము? ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్, విదేశీ మారకపు రేటు. ఏమంటాము? విదేశీ మారకపు రేటు అంటాం. విదేశీ మారకపు రేట్ అంటే ఏంది? ఎక్స్చేంజ్ రేట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్ ఆర్ ఫారెక్స్ రేట్. Between two currencies, it is the rate at which the currency will be exchanged for another. అంటే ఏ రేటు ప్రకారం ఒక కరెన్సీని మరొక కరెన్సీతో మార్పిడి చేస్తామో దాన్ని ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్ అంటాం. అంటే డాలర్ని రూపాయితో ఎట్లా మార్పిడి చేస్తాం? ఒక డాలర్కి ఎన్ని రూపాయలు వస్తాయి, లేదా ఒక డాలర్కి ఎన్ని జపనీస్ యెన్లు వస్తాయి, ఒక డాలర్కి ఎన్ని పౌండ్లు వస్తాయి, లేదా ఒక రూపాయికి ఎన్ని పౌండ్లు ఇస్తారు, లేదా ఒక పౌండ్కి ఎన్ని రూపాయలు ఇస్తారు. ఇట్లా అంటే ఒక దేశంతో ఉన్నటువంటి కరెన్సీతో మన కరెన్సీని పోలిస్తే దీన్ని ఎక్స్చేంజ్ రేట్ అంటారు. ఇది చాలా దేశాలతో ఉంటుంది. ఇప్పుడు మన రూపాయి ఉందా, డాలర్తో రూపాయి మార్కు విలువ ఉంటుంది, జపాన్ యెన్తో రూపాయి మార్కు విలువ ఉంటుంది, చైనా రెన్మిన్బీతో రూపాయి మార్కు విలువ ఉంటుంది. కానీ అన్ని చెప్పలేం కాబట్టి డాలర్ అంటూ ఉంటాం, అందరికీ తెలుసు కాబట్టి, అంతే. రైట్. సో ఇది ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఆల్సో రిగార్డెడ్ యాజ్ వాల్యూ ఆఫ్ వన్ కంట్రీస్ కరెన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అనదర్ కరెన్సీ. అంటే ఒక దేశపు కరెన్సీ యొక్క విలువను మరొక దేశపు కరెన్సీ యొక్క విలువతో పోల్చి చూసినప్పుడు వచ్చేటటువంటి దాన్నే ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్ అంటాం. అంటే రూపాయి యొక్క విలువను డాలర్తో పోల్చినప్పుడు, రూపాయి యొక్క విలువను మరి ఏ ఇతర కరెన్సీతోనైనా పోల్చినప్పుడు వచ్చేటటువంటి విలువనే ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్ అంటాము. రైట్. దిస్ ఇస్ వాట్ బేసిక్స్. దీని తర్వాత మరి ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్ని ఎలా నిర్ధారిస్తారు, ఎవరు నిర్ధారిస్తారు? అది ఉండాలి కదా. దీనికి చాలా పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణకి మొదటి పద్ధతి గోల్డ్ స్టాండర్డ్ అంటారు. గోల్డ్ స్టాండర్డ్ అంటే ఏంటి? ఇక్కడ ఇది ఎప్పుడో పూర్వకాలం వాడేటటువంటి పద్ధతి. స్వర్ణ ప్రామాణిక పద్ధతి అంటారు తెలుగులో. ఏమంటారు? స్వర్ణ ప్రామాణిక పద్ధతి అంటే ఏంటి? ఇప్పుడు మన దేశంలో ఎగుమతులు జరుగుతాయా, అలాగే విదేశాలలో నుంచి మనం మళ్ళా దిగుమతులు చేసుకుంటామా? అంటే ఒక దేశానికి ఎగుమతులు దిగుమతులు జరుగుతాయి, అంతేనా? ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఎగుమతులు అంటే ఏంటి? మీ దేశంలో ఉన్న వస్తువుల్ని విదేశాలలో అమ్ముతున్నారు. అంటే మీ దేశంలో ఏదో ఈ షర్ట్ ఉంది, ఈ షర్ట్ని ఇండియాలో తయారు చేసి అమెరికాలో అమ్మారు. అమెరికా వాడు మీకు ఏమిస్తాడు? డాలర్లు ఇస్తాడా, రూపాయలు ఇస్తాడా? డాలర్లు ఇస్తాడు. వాడి దగ్గర రూపాయలు ఎందుకుంటాయి? కాబట్టి మీరు ఎగుమతులు చేసినప్పుడు మీరు విదేశీ కరెన్సీని సంపాదిస్తారు. ఈ లాజిక్ వచ్చేస్తే మీకు ఈ చాప్టర్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ చాలా ఈజీగా అర్థమవుతుంది. అంటే ఎగుమతులు అంటే మీకు డాలర్లు, విదేశీ కరెన్సీ వస్తుంది. ఇంపోర్ట్స్ అంటే ఏంటి? మీ దగ్గర ఉన్న విదేశీ కరెన్సీ పోతుంది. ఉదాహరణకి మీరు అమెరికా నుంచి ఐఫోన్ కొనుక్కున్నారనుకో, మీరు డాలర్లో పే చేయాలా. సో ఇప్పుడు చూడండి, మీరు ఎక్కువగా ఎగుమతులు చేశారు, కొంచెం తక్కువగా దిగుమతులు చేశారు. అంటే ఉదాహరణకి మీకు ఎగుమతుల వల్ల $100 వచ్చింది, దిగుమతుల వల్ల $50 పోయింది, శేషం ఎంత? $50 మిగిలింది. అంతేనా? అంతేనా? దీన్ని మనం ఏమంటాం? ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, విదేశీ మారకపు నిల్వలు. ఏమంటాం? విదేశీ మారకపు నిల్వలు అంటాం. ఈ విదేశీ మారకపు నిల్వల్ని ఎవరి దగ్గర పెట్టుకుంటారు? ఆర్బీఐ దగ్గర పెట్టుకుంటుంది. ఇప్పుడు మనకి విదేశీ మారకపు నిల్వలు ఎంత ఉన్నాయి? 1991లో మనకు ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు విదేశీ మారకపు నిల్వలు మన దగ్గర ఉన్నది 1.2 లేదా $2 బిలియన్, $2.1 బిలియన్. తర్వాత IMF దగ్గర నుంచి అప్పు తెచ్చుకున్నాం, కేవలం $2 బిలియన్ ఉండేవి. ఇప్పుడు ఎంత ఉన్నాయో తెలుసా? విదేశీ మారకపు నిల్వలు మన దగ్గర $630 బిలియన్ పైన ఉన్నాయి. బిలియన్ అంటే 100 కోట్లు. $630 బిలియన్ ఉన్నాయి. చైనా దగ్గర ఎంత ఉన్నాయో తెలుసా? 6,000 బిలియన్ ఉన్నాయి. అంటే చైనా మనకన్నా ఎక్కువగా ఈ విదేశీ మారకపు ద్రవ్యాన్ని లేదా విదేశీ మారకపు నిల్వలను మెయింటైన్ చేస్తుందా? ఎందుకు? చైనా ఎగుమతులు ఎక్కువ, మన ఎగుమతులు తక్కువ.
అర్థమవుతుందా? మళ్ళా దీని మీద ఇంకా సెపరేట్ క్లాసు మళ్ళీ వచ్చినప్పుడు ఎప్పుడైనా చూద్దాము. కానీ ఇక్కడ వరకు మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి? ఎగుమతులు చేస్తాం, దిగుమతులు చేస్తాం. ఎగుమతులు అంటే డాలర్లు సంపాదిస్తాం, దిగుమతులు అంటే డాలర్లను ఖర్చు పెడతాం. ఈ మిగిలినటువంటి శేషం ఏదైతే ఉందో దీన్ని ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, విదేశీ మారకపు నిల్వలు అంటాం. ఈ విదేశీ మారకపు నిల్వల్ని ఆర్బీఐ మెయింటైన్ చేస్తుంది. ప్రస్తుతం మనకు ఉన్నటువంటి విదేశీ మారకపు నిల్వలు $630 బిలియన్ పైచీలకు రోజు రోజు మారుతూ ఉంటాయి. ఓకేనా? 630, 620 అవ్వచ్చు, 650 అవ్వచ్చు. దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్ ఆల్ టుగెదర్. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకప్పుడు డాలర్తో రూపాయి మార్క విలువ అంటే ఇప్పుడు $1 ఈజ్ ఈక్వల్ టు $75 అంటున్నాం, లేదా $77 అంటున్నాం. ఇది ఎలా నిర్ధారిస్తారు? ఒకప్పుడు ఈ స్వర్ణ ప్రామాణిక పద్ధతిని వాడేవారు. అంటే మీరు ఎగుమతులు దిగుమతులు చేస్తారా? ఎగుమతులు దిగుమతులు అయిపోయిన తర్వాత ఏం చేయాలి? మీ దగ్గర బంగారపు నిల్వలను ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా దేశంలో బంగారపు నిల్వలను ఉంచుకోవాలి. ఈ బంగారపు నిల్వల ఆధారంగా ఏమవుతుందంటే ఈ డాలర్తో రూపాయి మారక విలువ అనేది చెప్తారు. ఇది చాలా పెద్ద కాన్సెప్ట్, కానీ మీకు అర్థం అవడానికి షార్ట్కట్లో చెప్పేస్తున్నాను నేను. ఏంటంటే సింపుల్. ఇప్పుడు ఇండియాలో ఎన్నో కిలోల బంగారం ఉంటుందా? ఎస్. అలాగే అమెరికాలో కూడా ఎన్నో కిలోల బంగారం ఉంటుందా? ఇప్పుడు సింపుల్గా మనం చూద్దాం. 10 గ్రాముల బంగారం ధర ఇండియాలో ఎంత? ఎప్పుడో 1940లో 1950లో అనుకోండి. 10 గ్రాముల బంగారం ధర ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ $5,000 వేసుకోండి. అప్పట్లో అంతకుమించి ఎక్కువ ఉండదు కదా, రైట్? ఇక్కడ యుఎస్ఏలో కూడా అదే సమయంలో 10 గ్రాముల బంగారం ధర ఎంత? ఏదో ఒక $100 వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది 10 గ్రాములే, ఇది 10 గ్రాములే. యుఎస్ఏ అయినా ఇండియా అయినా బంగారమేగా. ఇక్కడ బంగారం ఏమన్నా వేరే రంగులోని, యుఎస్ఏలో వేరే రంగులో ఉంటుందా? ఏం ఉండదు. 24 క్యారెట్ల బంగారం ఎక్కడైనా ఒకేలా ఉంటుంది, పాకిస్తాన్లో కూడా. కాబట్టి $100 ఈజ్ ఈక్వల్ టు ఏం చేయొచ్చు మనం? $5,000 చేయొచ్చు. ఇప్పుడు $1 ఎంత అవుతుంది? ఈ రెండు కొట్టేస్తే డాలర్ ఈజ్ ఈక్వల్ టు $50 అవుతుంది. అంతేనా? ఇది స్వర్ణ ప్రామాణిక సిద్ధాంతం అంటే దేశంలో ఉన్నటువంటి బంగారపు నిల్వల్ని ఆధారంగా చేసుకొని రూపాయి డాలర్ విలువ అనేటటువంటిది మనం నిర్ధారిస్తాం. దీన్ని స్వర్ణ ప్రామాణిక సిద్ధాంతం అంటాం. రెండోది ఏంటి? పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, అంటే కొనుగోలు శక్తి తుల్యత సిద్ధాంతం. దీని అర్థం ఏంటి? పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటే ఏం లేదు, చాలా ఈజీ. ఇలా ఓ బాస్కెట్ తీసుకోండి. ఇది అమెరికా వాడి బాస్కెట్, ఇది ఇండియా వాడి బాస్కెట్. ఓకే, ఇక్కడ ఏవో వేయండి మీరు. 1 కిలో రైసు, ఒక పాల ప్యాకెట్, ఇలాంటివి ఏవో నిత్యావసర వస్తువులు వేయండి. ఇక్కడ కూడా అవే వస్తువులు వేయండి. ఈ వస్తువులు కొనడానికి అమెరికాలో ఎంత అయింది? ఫర్ ఎగ్జాంపుల్ $10 ఖర్చు అయింది. ఇండియాలో ఎంత ఖర్చు అయింది? $750 ఖర్చు అయింది. ఇప్పుడు $1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? $10 ఈజ్ ఈక్వల్ టు $750. $1 ఈక్వల్ టు ఎంత? $75. ఇది పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, అంటే కొనుగోలు శక్తి తుల్యత సిద్ధాంతం. అయితే ఈ పద్ధతిని అసలు వదిలేసాం, ఇప్పుడు పాటించట్లా. ఇది కొన్ని చోట్ల వాడుతున్నాం. కానీ ఇప్పుడు వాడేటటువంటి పద్ధతి ఏంటంటే ఇది ఫ్రీ మార్కెట్ థియరీ, స్వేచ్ఛా మార్కెట్ సిద్ధాంతం. స్వేచ్ఛా మార్కెట్ సిద్ధాంతం అంటే ఏంది? చాలా జాగ్రత్తగా వినాలి. స్వేచ్ఛా మార్కెట్ సిద్ధాంతం అంటే ఏం లేదు. ఇప్పుడు మన దేశంలో అంటే భారతదేశానికి ఎగుమతులు దిగుమతుల కన్నా పెరుగుతున్నాయి. ఎగుమతులు దిగుమతుల కన్నా పెరుగుతున్నాయి అంటే దాని అర్థం ఏంటి? మనం డాలర్లను సంపాదిస్తున్నాం. ఎగుమతులు దిగుమతుల కన్నా పెరుగుతున్నాయంటే డాలర్లను మనం సంపాదిస్తున్నాం. డాలర్లను మనం సంపాదిస్తున్నాం అంటే డాలర్ యొక్క సరఫరా అనేది ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువే ఉంటుంది. ఎక్కువ డాలర్లు వస్తున్నాయంటే సరఫరా ఎక్కువ ఉన్నట్టు కాదు. డాలర్ సప్లై ఎక్కువ ఉంది అంటే డాలర్ డిమాండ్ ఏమవుతుంది? ఎప్పుడైనా ఏదైనా వస్తువు బాగా విరివిగా దొరుకుతుంటే ఏమవుతుంది? దాని డిమాండ్ తగ్గుతుంది. ఇప్పుడు ఇనుము ఉంది, బాగా ఎక్కడన్నా ఇసుకలో కూడా దొరుకుతుంది. బంగారం దొరుకుతుందా? దొరకదు కదా. అంటే ఇనుము సప్లై ఎక్కువ ఉంటే ఇనుము తాలూకా ధర ఏమవుతుంది? తగ్గుతుంది. సో దాని డిమాండ్ తగ్గుతుంది. దాని డిమాండ్ తగ్గడం వల్ల దాని విలువ కూడా తగ్గుతుంది. అంటే ఇది ఎప్పుడైతే మీరు గుర్తుపెట్టుకున్నారో డాలర్ యొక్క డిమాండ్ తగ్గింది అంటే రూపాయి యొక్క ప్లస్ డాలర్ ఎగుమతులు దిగుమతుల కన్నా ఎక్కువ. ప్లస్ డాలర్ ఎప్పుడైతే ఉందో సప్లై ఆఫ్ డాలర్ అనేది ఎక్కువ ఉంది. సప్లై ఆఫ్ డాలర్ ఉంటే డిమాండ్ ఆఫ్ డాలర్ తగ్గింది. డాలర్ డిమాండ్ తగ్గిందంటే రూపాయి యొక్క డిమాండ్ అనేటటువంటిది పెరిగింది. రూపాయి డిమాండ్ పెరిగిందంటే రూపాయి విలువ ఏమవ్వాలా? పెరగాల. అప్పుడు ఏమవుతుంది? $1 ఈజ్ ఈక్వల్ టు $75 ఉంటే ఇది తగ్గుతుంది. అప్పుడు అంటే రూపాయి విలువ పెరగడం అంటే ఏంటి? 70 అవడం.
ఇంతకుముందు 75 రూపాయలు ఇస్తే $1 వచ్చేది, ఇప్పుడు 70 రూపాయలు ఇస్తే $1 వస్తుంది. అంటే విలువ పెరిగినట్టు కాదు. దీన్ని మనం ఏమంటాము? ఎప్రిసియేషన్ అంటాం. దీన్ని ఏమంటాం? ఎప్రిసియేషన్ అంటాం. రివర్స్ వస్తే దాన్ని డిప్రిసియేషన్ అంటాం. అంటే మన దిగుమతులు ఎక్కువ ఉన్నాయి ఎగుమతుల కన్నా, మన దిగుమతులు ఎక్కువ ఉన్నాయి ఎగుమతుల కన్నా. అంటే అప్పుడు ఏమవుతుంది? $, అంటే డాలర్ తాలూకా సప్లై ఏమైనట్టు? తగ్గినట్టు. డాలర్ సప్లై ఎప్పుడైతే తగ్గిందో డాలర్ డిమాండ్ ఏమైనట్టు? పెరిగినట్టు. డాలర్ డిమాండ్ ఎప్పుడైతే పెరిగిందో రూపాయి డిమాండ్ ఏమైనట్టు? తగ్గినట్టు. అప్పుడు రూపాయి తాలూకా విలువ ఏమవుతుంది? తగ్గుతుంది. అంటే $1 75 రూపాయలు ఉంటే ఇప్పుడు $1 80 రూపాయలు అవుతుంది. అంటే 75 రూపాయలు ఇస్తే $1 వచ్చేసేది, ఇప్పుడు 80 రూపాయలు ఇస్తే $1 వస్తుంది. అంటే రూపాయి విలువ ఏమైనట్టు? తగ్గినట్టు. దీన్ని ఏమంటాము? డిప్రిసియేషన్ అంటాం. అంటే 75 అయితే ఎప్రిసియేషను, 75 80 అయితే డిప్రిసియేషన్. ఇది ఎప్రిసియేషన్ డిప్రిసియేషన్కి సంబంధించి. అవే నేను ఇక్కడ రాశాను. ఇట్ రిఫర్స్ టు డిక్రీజ్ ఇన్ వాల్యూ డిప్రిసియేషన్. ఎప్రిసియేషన్ అంటే ఇంక్రీజ్ ఇన్ వాల్యూ. అంటే దాని అర్థం ఏంటి? ఇంక్రీజ్ ఇన్ డిమాండ్, డిక్రీజ్ ఇన్ సప్లై, అంతే కదా. ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ అంటే దేని డిమాండ్ పెరిగినట్టు? డాలర్ తాలూకా డిమాండ్ అనేటటువంటిది పెరిగిపోయింది, రూపాయి డిమాండ్ తగ్గిపోయింది. ఇక్కడ రివర్స్. ఓకేనా? అలాగే ఇది దేని మీద ప్రభావం చూపుతుంది? మన దేశంలో ఎక్స్పోర్ట్స్ అనేటటువంటివి పెరుగుతాయి. డిప్రిసియేషన్ వల్ల ఏమవుతాయి? ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి? మీకు ఎప్పుడైతే $1 ఈజ్ ఈక్వల్ టు $50 ఉందనుకోండి, డిప్రిషియేట్ అయిందనుకోండి, అంటే $1 ఈజ్ ఈక్వల్ టు 75 రూపాయలు అయిందనుకోండి. ఇప్పుడు చూడండి, 150 రూపాయల వస్తువు అమ్ముతున్నారు అనుకోండి, $50 రూపాయలు ఉన్నప్పుడు అవతల వాడు మీకు ఎన్ని డాలర్లు ఇవ్వాలి? $3 ఇవ్వాలి. $75 రూపాయలు ఉన్నప్పుడు ఎన్ని డాలర్లు ఇవ్వాలి? $2 ఇవ్వాలి, $2 ఇవ్వాలి. అంటే దాని అర్థం ఏంటి? డిప్రిషియేషన్ అయితే మన తాలూకా వస్తువులు వేరే దేశాలలో తక్కువ ధరకే కొంటారు. తక్కువ ధరకు ఎప్పుడైతే కొన్నాడో ఇంకా ఎక్కువ కొనుక్కుంటున్నాడు. మీరు రివర్స్ లెక్కేయకూడదు. తక్కువ ధరకు ఎప్పుడైతే వచ్చిందో మనం ఎక్కువ కొనం. ఇప్పుడు తులం బంగారం గబుక్కుని 20,000 అయిందనుకోండి, ఇంట్లో 10 తులాల బంగారం కొనరు. అట్లాగే ఇంతకుముందు $3 ఇప్పుడు $2 అయితే ఇంకా ఎక్కువ వస్తువులు కొంటాడు. కాబట్టి డిప్రిషియేట్ అయితే మనకి ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతాయి, అప్రిషియేట్ అయితే ఎక్స్పోర్ట్స్ తగ్గుతాయి. రివర్స్ కూడా ట్రూ. డిప్రిషియేట్ అయితే ఇంపోర్ట్స్ తాలూకా బిల్లు పెరిగిపోతుంది, అదే ఎప్రిషియేషన్లో ఇంపోర్ట్స్ తాలూకా బిల్లు తగ్గుతుంది. అలాగే ఇంపోర్ట్స్ ఇది కూడా రాశాను, రైట్. అలాగే మీరు ఇక్కడ చూస్తే ఇది క్రాలింగ్ పెగ్గెడ్ ఎక్స్చేంజ్ రేట్, అంటే చైనాలో వాడేటటువంటి ఒక పద్ధతి. అంటే మీరు అడగచ్చు నన్ను ఇప్పుడు, సార్ ఈ ఫ్రీ ఫ్లోట్ అనేటటువంటిది అన్ని దేశాలు ఫాలో అవుతాయా? ఫాలో అవ్వవు. అంటే ఉదాహరణకి ఇప్పుడు చైనా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కన్నా పెరిగిపోతున్నాయి అనుకోండి, ఖచ్చితంగా చైనా తాలూకా ఎగుమతులు చాలా ఎక్కువ, రైట్. చైనా ఎగుమతులు ఎక్కువైతే ఇప్పుడు ఏమవ్వాలి? $1 ఈజ్ ఈక్వల్ టు ఒక చైనీస్ యువాన్ అవ్వాలి, అంటే రెన్మిన్బి అవ్వాలి. రెన్మిన్బి అన్న యువాన్ అన్న ఒకటే, 2 పేర్లు ఉన్నాయి దానికి. అయితే అలా అవ్వదు, ఎందుకంటే చైనా వాడి పద్ధతి వేరేగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఇప్పుడు $1 ఈజ్ ఈక్వల్ టు 30 చైనీస్ యువాన్ అనుకోండి, ఎగుమతులు ఎక్కువ దిగుమతులు తక్కువ ఉన్నాయనుకోండి, రూపీ యువాన్ ఏమవ్వాలి? ఎప్రిషియేట్ అవ్వాలి. అంటే ఏమవుతుంది? ఇది 25 అవుతుంది. ఇంకా ఎగుమతులు ఎక్కువ దిగుమతులు తక్కువ ఉన్నాయనుకోండి, 25 20 అవ్వాలి, కానీ అవ్వదు. వీడు ఇక్కడ ఒక పరిమితిని విధిస్తాడు. దీన్నే ఫ్లోర్ అండ్ క్యాప్ మెథడ్ అంటాడు. ఒక పరిమితిని విధిస్తాడు. అంటే ఈ కింద కూడా అంతే. మీరు ఎగ్జాంపుల్కి ఇంపోర్ట్స్ ఎక్కువ అంటే దిగుమతులు ఎక్కువ, ఎగుమతులు తక్కువ అయిందనుకోండి, ఇప్పుడేమవ్వాలి? $1 ఈజ్ ఈక్వల్ టు 35 యువాన్లు అవ్వాలి, తర్వాత 40 అవ్వాలి, కానీ అవ్వదు. ఇక్కడ ఫ్లోర్ పెడతాడు. అంటే ఎంత ఎగుమతులు దిగుమతులు పెరిగినా ఈ రెండిట్ల మధ్య టచ్ ఆడాలన్నమాట. ఇది క్రాలింగ్ ఆర్ పెగ్గెడ్ ఎక్స్చేంజ్ రేట్ అంటారు. కొన్ని కమ్యూనిస్ట్ దేశాలు ఈ పద్ధతిని ఫాలో అవుతాయి. దాన్నే చైనా అండ్ రష్యా ఎగ్జాంపుల్స్గా చెప్పచ్చు. సో క్వశ్చన్ ఆఫ్ ద డే చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద ఎఫెక్ట్ ఆఫ్ డీవాల్యుయేషన్ ఆఫ్ ఎ కరెన్సీ ఈజ్ నెససరీ. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, డీవాల్యుయేషన్ అండ్ డిప్రిషియేషన్. డీవాల్యుయేషన్ అంటే రూపాయి యొక్క విలువను ప్రభుత్వం తనంతట తాను తగ్గిస్తే దాన్ని డీవాల్యుయేషన్ అంటాం. మార్కెట్లో ఉన్న డిమాండ్ సప్లైలు ఎగుమతులు దిగుమతుల వల్ల తగ్గితే దాన్ని డిప్రిషియేషన్ అంటాం. అంటే ఉదాహరణకి 1991లో 17 రూపాయలు ఉన్న డాలర్తో రూపాయి మార్కు విలువని 25 రూపాయలు చేసింది ప్రభుత్వం. దీన్ని మూల్యాంకనీకరణము డీవాల్యుయేషన్ అంటాం. అంటే ప్రభుత్వం చేస్తే, అట్లా చేయకూడదు.
ప్రపంచ దేశాలన్నీ కూడా అలా ఎలా చేస్తారని అడుగుతాయి. కాబట్టి అట్లా చేయరు. సాధారణ పరిస్థితుల్లో, బాగా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు చేస్తారు. దీన్ని డివాల్యుయేషన్ అంటాం. రూపాయి తనంతట తాను తగ్గడం పెరగడం జరిగింది అనుకోండి, అప్పుడు డిప్రీసియేషన్ ఆర్ ఎప్రిసియేషన్ అంటాం. డివాల్యుయేషన్, డిప్రీసియేషన్ రెండిటిలో ఎండింగ్ ఒకటే, రూపాయి విలువ తగ్గుతుంది. కానీ ప్రభుత్వం తగ్గిస్తే డివాల్యుయేషన్, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎగుమతులు దిగుమతుల వల్ల తగ్గితే దాన్ని డిప్రీసియేషన్ అంటాం. అయితే ఎఫెక్ట్ ఆఫ్ డివాల్యుయేషన్ ఆఫ్ కరెన్సీ improves the competitiveness of domestic exports in foreign markets, increase the foreign value of domestic currency, improves the trade balance. Which of the following are correct? చూడండి ఒకసారి, డివాల్యుయేషన్ అంటే ఏంటి? రూపాయి డాలర్తో రూపాయి మార్క్ విలువను తగ్గించడం. తగ్గిస్తే ఏమవుతుంది? ఎగుమతులు పెరుగుతాయి. చూడండి, ఇంప్రూవ్స్ కాంపిటేటివ్నెస్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్. ఒకటి కరెక్ట్ ఖచ్చితంగా. కాబట్టి సిడి తప్పు, ఎలిమినేటెడ్. సిడి ఎలిమినేటెడ్, అంతే కదా. మనకి చూసుకోండి ఇక్కడ సిడి ఎలిమినేటెడ్. ఎందుకు? ఒకటి కరెక్ట్. ఇట్ ఇంక్రీజెస్ ద ఫారెన్ వాల్యూ ఆఫ్ డొమెస్టిక్ కరెన్సీ. ఎట్లా? డిక్రీజెస్ కదా. కాబట్టి ఇది తప్పు. రెండు కూడా తప్పు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఒకటి. ఇట్ ఇంప్రూవ్స్ ద ట్రేడ్ బ్యాలెన్స్. ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఏమి ఉండదు, కానీ ఎక్స్పోర్ట్స్ పెరిగినప్పుడు ఇంప్రూవ్ అవుతుంది. అలాగే అప్రిషియేట్ అయినప్పుడు ఇంప్రూవ్ అవుతుంది. సో దిస్ ద ఆన్సర్. ఆన్సర్ ఈజ్ వన్ ఓన్లీ. ఇంతకుముందు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది. సో థ్యాంక్ యూ. దిస్ ద ఎండ్ ఆఫ్ దిస్ టాపిక్. This video is brought to you by AKSIAS.